Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 19 మందిని పొట్టన పెట్టుకున్న బస్సు యజమానిపై ఎంత ప్రేమో. ఏపీలో గత నెలలో చోటు చేసుకున్న కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున రోడ్డుపై ప్రమాదానికి గురై పడి ఉన్న బైక్ను చూసుకోకుండా అలాగే బస్సును పోనిచ్చిన డ్రైవర్ ఈ దారుణానికి ప్రధాన కారకుడిగా నిలిచాడు. అతన్ని ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే తాజాగా ఈ బస్సు ట్రావెల్స్ సంస్థ వేమూరి కావేరీ ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే అతను గంటల వ్యవధిలోనే విడుదలయ్యాడు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి ప్రధాన కారకుడు డ్రైవర్ లక్ష్మయ్య అయినా ఈ బస్సు నడుపుతున్న ట్రావెల్స్ సంస్థ యజమాని వినోద్కు బాధ్యత ఉంది. ఇదే కారణంతో పోలీసులు ఆయన అరెస్టు చేశారు. ఆయన పైన కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ కేసులో ఆయన A2గా ఉన్నారు. అయితే కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆయన తనను విడుదల చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన స్థానిక మ్యాజిస్ట్రేట్ కోర్టు ఆయన్ను 10,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో వేమూరి వినోద్ కుమార్ విడుదల కూడా అయ్యారు. ఇంత తీవ్రమైన కేసులో A2గా ఉన్న వ్యక్తికి ఇంత సులువుగా వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయడం చర్చనీయాంశమవుతోంది. ఇదే కేసులో A1గా ఉన్న డ్రైవర్ లక్ష్మయ్య మాత్రం అరెస్టు తరువాత రిమాండ్పై ఉన్నారు. కానీ A2 మాత్రం విడుదలై ఇంటికి వెళ్ళిపోవడం విశేషం. కర్నూలు బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశాలోనూ తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న ఈ బస్సు తెల్లవారుజామున మంటల్లో కాలి బూడిద కావడంతో 3 రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ కేసును సీరియస్గా తీసుకుని చర్యలకు ఆదేశించాయి. అలాగే లోతుగా దర్యాప్తు చేసేందుకు టీమ్స్ను కూడా ఏర్పాటు చేశాయి. మరి ఏమైందో ఏమో కానీ ఈ బస్సు యజమాని మాత్రం ఇలా వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల కావడం చర్చనీయాంశమవుతోంది.